మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యుల్లోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. ఇదే విషయాన్ని లూకా సువార్తికుడు రాసినప్పుడు లూకా సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఇట్లా రాయబడింది. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. సో ఈ రెండు సందర్భాల్లో కూడా మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నోట్లో నుండి పదునైన మాటలు రావడం, ఆ యొక్క తరాన్ని, ముఖ్యంగా ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆ గుంపును ఆయన ఉద్దేశించి పలికినప్పుడు అందరికీ షాక్ తగిలే రీతిలో, భయంకరమైనటువంటి బాధ కలిగించే రీతిలో వారితో ఆయన పలికాడు. ఇంతకీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చెడ్డతరమని, వ్యభిచార సంబంధమైన చెడ్డతరమని, దుష్టతరమని ఎందుకు అనాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వారు ముఖ్యంగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు, వీరందరూ కూడా మతనిష్ట కలిగినటువంటి వారిగా, అందరిలోకెల్లా పైనుండి పరిశుద్ధతను వారే వారి యొక్క ప్రాపర్టీగా పెట్టుకున్నటువంటి వారిగా పోజు పెట్టేటువంటి వారే. కానీ అట్లాంటి వారే అత్యధికులుగా ఉన్నటువంటి ఆ తరమును ఆయన ఏమన్నాడంటే వ్యభిచారులైన చెడ్డతరము, దుష్టతరము. వారు ఆయన దగ్గరికి వచ్చి ఒక సూచక్రియను అడిగినప్పుడు ఆయన ఈ ప్రకారం ఘాటుగా స్పందించాడు. వారిని అట్లా అనడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దేవర్ అ క్రైస్ట్ రిజెక్టింగ్ జనరేషన్. దేవుని కుమారుడు, లోక రక్షకుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన యేసు క్రీస్తుని, మెస్సియాగా అవతరించిన యేసు క్రీస్తుని వారు తిరస్కరించారు, కాదన్నారు. కనుక వారిని ఆయన ఆ ప్రకారము సంబోధించాల్సి వచ్చింది. సో వారు చెడ్డవారు కనుక వారు దేవుణ్ణి కాదన్నారు, క్రీస్తుని కాదన్నారు. వారు వ్యభిచారులు అంటే పాత నిబంధన అంతా కూడా వారికి బాగా అలవాటే. దాంట్లో వారు చూసేది ఏంటంటే దేవుడిని నమ్మకంగా వెంబడించకుండా, ఆరాధించకుండా, సేవించకుండా, దేవుడికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసినప్పుడు, అన్యురాళ్లతో వివాహాలు చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఎట్లా ఒక భార్య తన భర్తకు మోసము చేసి, దగా చేసి, పురుషుడితో పోయి పాపం చేస్తుందో, వ్యభిచారం చేస్తుందో, ఆ ప్రకారము చూపించబడ్డారు. సో వీరు కూడా అట్లాగే చూపించబడుతున్నారు కనుక ప్రభు అట్లా పలికాడు. సెప్టెంబర్లో నేను యూరోప్ పరిచర్యలో ఉన్నప్పుడు, యూరోప్లో అనేక దేశాల గుండా పోతున్నప్పుడు నేను గమనించింది కూడా నా హృదయాన్ని బాగా వేధించింది, కలతకు గురి చేసింది. అక్కడ ఉన్నటువంటి వారు మరి విద్యా అధికులే ఎక్కువ మంది, యవనస్తులే ఎక్కువ మంది. పిల్లలు మనకు ఎక్కువ కనిపించరు, వృద్ధులు కనపడతారు, యవనస్తులు కనపడతారు. స్త్రీలు, పురుషులు ఒకరికి మించి ఒకరు. ఎట్లా వారిలో 3 లక్షణాలు ప్రధానంగా కనపడతాయి. ఒకటి వరల్డ్లీనెస్, అంటే లౌకికవాదం. మన జీవితం ఈ లోకముతోనే, దీంట్లోనే మొదలైంది, దీంట్లోనే ముగుస్తుంది. ఈ లోకాన్ని, లోక సంబంధమైన సుఖభోగాలను జుర్రుకోవడమే జీవితం అనుకునేవారు. రెండవది వికెడ్నెస్, ఆడ మగ, పెద్ద చిన్న తేడా లేకుండా దుష్టత్వం, ఎలా పడితే అలా బరి తెగించి అంటారు చూడండి అట్లా. మూడవది వర్త్లెస్నెస్, వారు ఏమి చేస్తున్నారో వారికి అసలు బుర్ర ఉందా, మేధస్సు ఉందా, చదువుకున్న వారైనా, సంస్కారం ఉందా, వీళ్ళకి అసలు మర్యాద అంటే ఏంటో తెలుసా అన్నట్టు ఆలోచనలో పడజేసేటువంటి వర్త్లెస్నెస్, అంటే పనికి మాలిన వారు, పోకిరి వారు. ఈ మూడే మనకి ప్రధానంగా కనపడతాయి, ప్రతి చోట కనపడతాయి. ఎయిర్పోర్ట్స్లో కనపడతాయి, ట్రైన్ స్టేషన్స్లో కనపడతాయి, మార్కెట్స్లో కనపడతాయి, హోటల్స్లో కనపడతాయి, పబ్స్లో కనపడతాయి, బార్స్లో కనపడతాయి, బయట, అక్కడ లోపలే కాదు బయట కూర్చొని తాగుతుంటారు, ప్రతి చోట కనపడతాయి మనకి. అండ్ వీళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళకి మనస్సాక్షి లేదా అని, కాన్షియస్ లేదా వీళ్ళకి. వీళ్ళు ఆ కాన్షియన్స్ అనేది లేక కాన్షియస్నెస్నే కోల్పోయినట్టు, అంటే ఒక కోమాలోకి పోయినోడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే ఒక ఈ ఎపిలెప్సీ వ్యాధితో బాధపడేటువంటి వాడు సొమ్మసిల్లినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ఉన్నారు అని. అండ్ యూరప్ ఈ రోజున మరి 2 రకాల లెక్కలు ఉన్నాయి. ఏ లెక్క కరెక్టో నేను చెప్పలేను, కానీ ఒక వైపున చెప్పేది ఏంటంటే యూరప్ ఒకప్పుడు క్రైస్తవ దేశము లేక క్రైస్తవ ఖండము. యూరోప్ ఈజ్ ఏ క్రిస్టియన్ కాంటినెంట్ వన్స్ అపాన్ ఏ టైమ్. కానీ ఇప్పుడు ఒక లెక్క ఏంటంటే ఓన్లీ 6% ఆఫ్ యూరోపియన్స్ అటెండ్ సండే వర్షిప్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్.
ప్రతి ఆదివారము సంఘ ఆరాధనకి వచ్చే యూరోపియన్ల శాతం 6%. ఇంకో లెక్క దానికన్నా కొంత ఎక్కువే చూపిస్తుంది. అంటే కొన్ని దేశాల్లో ఆ శాతము ప్రతి వారం కాదు కానీ అప్పుడప్పుడు యావరేజ్గా ఒక 40% మంది ఆరాధనకి హాజరవుతారు. కానీ నేను వెళ్ళిన చోట్లలో అంతమంది నాకు కనబడట్లేదు. ఎన్నో కథీడ్రల్స్, పెద్ద పెద్ద కథీడ్రల్స్ ఎట్లా ఉన్నాయంటే దాంట్లో 10 మంది ఉండరు ఆరాధనకి. 500 ఏళ్ళు, 400 ఏళ్ళు, 800 ఏళ్ల క్రితం కట్టబడినటువంటి మహా గొప్ప కట్టడాలు. వారమంతా ప్రతిరోజు 1000 మంది సందర్శకులు వస్తారు. టికెట్కి డబ్బు తీసుకొని లోపల పోయి చూస్తారు, డొనేషన్ వేస్తారు. వారమంతా 6 రోజులు 1000 మంది ఉంటారు కానీ ఆదివారపు ఆరాధనలో 10 మంది ఉంటారు. ఇట్లా 2 వేళ్లతో లెక్క పెట్టేయచ్చు. సో అట్లాంటి దుస్థితి అన్నమాట. కారణం ఏంటంటే పాపం. దేవుణ్ణి కాదన్న దేశాలవి, క్రీస్తును తిరస్కరించిన దేశాలవి. ఒకప్పుడు రెఫర్మేషన్ అక్కడే వచ్చింది. ఒకప్పుడు పరిశుద్ధ భక్తులు అక్కడే ఉన్నారు. ఒకప్పుడు అక్కడి భక్తులే బైబిల్ కోసం ప్రాణాలు ఇచ్చారు. ఒకప్పుడు అక్కడి భక్తులే బైబిల్ కోసం, దేవుడి కోసం హతసాక్షులైపోయారు. నిలువున నూనె పోసి వారిని నడి రోడ్డున తగలబెడుతుంటే కాలిపోయారు. అట్లాంటి ప్లేసెస్కి కూడా నేను కొన్నిటికి వెళ్ళి చూసి వచ్చాను. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే వారు క్రీస్తును తిరస్కరించినటువంటి చెడ్డతరం అయిపోయారు. అక్కడ పెరిగేది ఏంటి అంటే వరల్డ్లీనెస్, లోక జీవన విధానం పెరిగిపోయింది, లౌకికవాదం పెరిగిపోయింది. లేకపోతే ఇస్లాం పెరుగుతుంది, మహమ్మదీయ మతం పెరుగుతుంది, లేకపోతే ఈస్టర్న్ రిలీజన్ ఏదో కొత్త చేయబోయి మన భారతదేశానికి సంబంధించిన హరే రామ హరే కృష్ణ లేకపోతే అట్లాంటివి కొన్ని సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పడిపోతున్నారు. సో ఈ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తుని సేవియర్గా, రక్షకుడిగా వారు చూడట్లేదు. అండ్ సెంటెన్సర్గా అంటే తర్వాత తీర్పు తీర్చే న్యాయాధిపతిగా కూడా వారు చూడట్లేదు. అండ్ యూరోప్నే కాదు, మన దేశాన్ని కూడా తీసుకుంటే, ప్రపంచం అంతటిని తీసుకుంటే ప్రతిరోజు ప్రతి నిమిషము చెడు పెరిగిపోతూనే ఉంది. అంతం ఎప్పుడు వస్తుందా అని ఆత్మీయులు ఎదురు చూస్తున్నారు. కొంతమంది చెడు పెరిగిపోతూనే ఉంది. మానవ హృదయంలో చెడు పెరిగిపోతోంది. ప్రతి కుటుంబంలో చెడు పెరిగిపోతోంది. ఇంట్లో చెడు పెరిగిపోతోంది. బజార్లో చెడు పెరిగిపోతోంది. ఇరుగు పొరుగు మధ్యలో చెడు పెరిగిపోతోంది. స్కూల్లో చెడు పెరిగిపోతోంది. కాలేజీలో చెడు పెరిగిపోతోంది. యూనివర్సిటీలో చెడు పెరిగిపోతోంది. ఆఫీసుల్లో చెడు పెరుగుతోంది. ఆటల్లో, క్రీడల్లో చెడు పెరుగుతోంది. రాజకీయాల్లో చెడు పెరుగుతోంది. వ్యాపార రంగంలో చెడు పెరుగుతోంది. ఎప్పుడూ కనివిని ఎరగనంత చెడు ఎక్కడ చూసినా పెరిగిపోతూనే ఉంది. మతాల్లో చెడు పెరిగిపోయింది. దేశాలను సంరక్షించాల్సినటువంటి ఆర్మీస్లో, డిఫెన్స్ ఫోర్సెస్లో చెడు పెరిగిపోతుంది. సో ప్రపంచ నలుమూలల ప్రతి చోట చెడు అనేది పెరిగిపోతూనే ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక భాగం ఇట్లా ఉంటుంది. దేవుడు కయ్యనుతో చెప్తాడు, వాకిట పాపము పొంచి ఉండును. నీ ఇంటి వాకిటే పాపం పొంచి ఉంటుంది. అది కయ్యను యొక్క సొంత పాపం. ఆ కయ్యనులో ఉన్నటువంటి ఒక దుష్ట మృగం, పాపం అనేది ఒక దుష్ట మృగం కన్నా హేయముగా వాడిలో ఉంది. వాడిని పట్టుకుంది, వాడిని పూర్తిగా నాశనం చేసేంత వరకు విడిచిపోదు. అది రోజు రోజు పెరుగుతూ పోతుంది. అట్లా లోకం అయిపోయింది. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుండి 23వ వచనం వరకు, మనుష్యుని లోపల నుండి బయలు వెలునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎవరికి ఎట్లాంటి ఆలోచన వస్తుందో, ఏ దుష్టత్వానికి దారితీస్తుందో ఎవరు చెప్పలేరు. జారత్వములను, ఏ స్త్రీ ఏ పురుషుడు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరు చెప్పలేరు. దొంగతనములు. ఈ ఉదయమే పేపర్లో చూస్తే ఒక ఎస్బీఐ బ్యాంక్కి లాకర్కి గండి కొట్టి 15 కోట్లు 497 మంది కస్టమర్లు పెట్టుకున్న బంగారాన్ని దొంగలు దోచేశారు. నరహత్యలను ఈ రోజుల్లో మీరు 10,000 కాదు 1000 రూపాయలు ఇస్తా వాడిని చంపేయమంటే చంపేసే రౌడీ మూకలు ఉన్నారు. సుపారీ కిల్లర్స్ ఉన్నారు. వ్యభిచారములు, లోభములు. ఇక లోభత్వానికి అంతు పొంతు లేదు. లోభత్వం అంటే కవటస్నెస్ అంటారు చూడండి. వారికి ఉన్నది నాకు కావాలి, నాకున్న దాంతో నాకు తృప్తి లేదు. అది సోషల్ మీడియా అంతా అదే, కవటస్ పీపులే. వారి సన్నగా ఉన్న ఆ బాడీ షేప్ నాకు లేదు, నాకు కావాలి. వారి అందం నాకు లేదు, నాకు కావాలి. వారి జుట్టు పచ్చరంగు వేశారు, గ్రీన్ కలర్ వేశారు, అది నాకు కావాలి. వారు ఇన్స్టాగ్రామ్లో ఇన్ని వ్యూలు పొందారు, నాకు కావాలి. వారు టిక్టాక్లో ఎగిరిపోతున్నారు, నాకు కావాలి. వారు ఫేస్బుక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాకు కావాలి. నాకు లైకులు లేవు, ఈ లైఫ్ ఎందుకు? సో ఇట్లా లోబులు, ఇక ప్రతిదానికి లోబులే. డబ్బు విషయంలో, ఇతర విషయాల్లో, వస్తువుల విషయంలో చెడుతనములు, కృత్రిమము,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంలోనికి రాకముందే, కృత్రిమ మేధ రాకముందే మనిషి కృత్రిమ జీవితానికి బానిస. ఫ్యాంటసీ అంటే కల్పిత లోకంలో వాడు నిజంగా వాస్తవంగా చేయలేనివన్నీ వాడి మదిలో కల్పితాల్లో వాడు చేసేసుకుంటాడు, కలల్లో చేసేసుకుంటాడు. కామ వికారము, మత్సరము, దేవదూషణ, దేవుణ్ణి ఎట్లా ఇంతవరకు దూషించే అన్ని విధాల కన్నా అతిగా ఎవరు దూషించినంత దారుణంగా దూషించే తరం, అహంభావం, అవివేకం, ఇవన్నీ మనిషి హృదయంలో నుండే వస్తాయి. ఇప్పుడు తీవ్ర స్థాయిలోకి వచ్చేసాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. సో చెడు ఈ ప్రకారం మానవ హృదయంలో, మానవ సమాజంలో, మానవ లోకంలో విపరీత తాండవం చేస్తుంది కనుక సర్వనాశనం అయిపోయింది. ఇగో క్రిస్టియన్ ఎప్పుడు చూసినా పాపం గురించి మాట్లాడతాడు, ఇతరుల్లో ఉన్న చెడు గురించి మాట్లాడతాడు అని అన్యులు, నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవేతరులు అనుకుంటారు. కానీ ఈ రోజున క్రైస్తవుల్లో కూడా మంచి అనేది మనం బాగా ఉంది అని చెప్పుకునే స్థితి మనకు లేదు. క్రైస్తవుల్లో ఉన్న చెడు ఇంకా క్రైస్తవేతరుల్లో కన్నా అత్యధికంగా ఉందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనలో చాలామందికి యేసుక్రీస్తు మహిమా స్వరూపుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, పాపుల రక్షకుడు, పరలోకపు ప్రియుడు, మన ప్రాణనాథుడు ఆయనంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన వాక్యంలో మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన వ్యక్తిత్వంలో మనకి ఇంట్రెస్ట్ లేదు, ఆయన విశిష్టతల్లో మనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయన ఏంటి, ఇక్కడికి వచ్చి ఏం చేశాడు, ఆయన పేరిట 4 సువార్తలు ఉన్నాయి, చదువుదాం మెల్లగా, దాని మీద ధ్యానం చేద్దాం అనేది ఇంట్రెస్ట్ లేదు. ఎవడో మురిగిపోయిన మురికోడు ఏదో పెడితే ఆ మురికి పోస్టును చూడడానికి, లేకపోతే ఆ మురికి బొమ్మను చూడడానికి, మలినమైన వాటిని చూడడానికి మనుషులు తమను తాము అప్పగించేసుకున్నప్పుడు చెడు పెరగకపోతే ఎట్లా? సో క్రైస్ట్లెస్ కరప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మనుషులకి ఈ రోజున వారి పాపిష్టి మొదనష్టపు ఆత్మలకు మసాజులు కావాలి, కానీ వారి పుచ్చిపోతున్న పాపపు హృదయాలకు మెసేజ్లు వద్దు, బాగు చేసేవి. సో అట్లా ప్రతి నిమిషం మానవుడి యొక్క ఆలోచన కుల్లి కంపు కొడుతుంది, మానవుడి యొక్క మాటలు కుల్లి కంపు కొడుతున్నాయి, మానవుని యొక్క పనులు కుల్లి కంపు కొడుతున్నాయి, మానవుని యొక్క జీవితాలు కుల్లి కంపు కొడుతున్నాయి. ఆ తరాన్ని చెడ్డతరం అనకపోతే ఏమంటాడు, ఈవిల్ జనరేషన్ అనకపోతే ఏమంటాడు? రోమా 3:12 నుండి 18 వరకు బైబిల్లో ఇట్లా రాయబడి ఉంది. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇవాళే చదివా న్యూస్ పేపర్లో ఉదయం. అదేంటి అంటే, పుతిన్ న్యూక్లియర్ వార్ చేస్తే, ఒకవేళ ఇతర దేశాలు తన రష్యా మీద దాడి చేస్తే న్యూక్లియర్ వార్ కోసం వెపన్స్ వాడడానికి ఫైల్ సంతకం పెట్టాడని. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైనా రావచ్చని. అండ్ యూరోప్లో 2 దేశాలు, నేను మొన్న పోయి వచ్చిన దేశాల్లో ఒకటి స్వీడన్, ఇంకో దేశం మరి నెదర్లాండ్స్, డెన్మార్క్ గుర్తులేదు, కానీ అవి ఆల్రెడీ లక్షల కరపత్రాలు వారి పౌరులకి, సిటిజన్స్కి పనిచేసాయి. యుద్ధం జరిగితే మీరు బయటికి రాలేరు కనుక, ఇంట్లో కొన్ని నెలలు మీకు వస్తువులు దొరకవు కనుక మందులు కొనిపెట్టుకోండి, తినుబండారాలు కొనిపెట్టుకోండి, పిల్లలకి డైపర్లు కొనిపెట్టుకోండి, అన్నీ కొనిపెట్టుకోండి అని యుద్ధము వస్తే ఎట్లా మనం బ్రతకాలి అన్నదానికి ఆల్రెడీ 2 దేశాలు పౌరులను సిద్ధపరుస్తున్నాయి. సో ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. పరిశుద్ధులు ఎవరైతే రక్షించబడ్డారో, యేసు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసు ఆత్మతో ముద్రించబడ్డారో, ప్రతిరోజు వాక్యంతో పోషించబడుతున్నారో, వారేం చేయాలి? వాళ్ళు సెయింట్స్ మస్ట్ పర్సీవ్ ద సివియారిటీ ఆఫ్ ఈవిల్. ఈ యొక్క చెడులో ఉన్న తీవ్రతను పరిశుద్ధులు గమనించాల్సింది, కానీ విఫలమైపోయారు. సెయింట్స్ మస్ట్ ప్రే అగెయిన్స్ట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఈవిల్. ఈ చెడు పెరిగిపోకుండా, పాకిపోకుండా పరిశుద్ధులు ప్రార్థన చేయాలి, కానీ విఫలమైపోయారు. సెయింట్స్ మస్ట్ ప్రీచ్ ద గాస్పుల్ యాజ్ అన్ యాంటీడోట్ టు దిస్ ఈవిల్. ఈ యొక్క చెడుకు విరుగుడుగా క్రీస్తు సువార్తను పరిశుద్ధులు ప్రకటించాలి, కానీ విఫలమైపోయారు. అండ్ సెయింట్స్ మస్ట్ ప్రాక్టీస్ హెవెన్లీ లైఫ్ స్టైల్, షన్నింగ్ ఆల్ ఈవిల్. ప్రతి విధమైన చెడును, కీడును వదిలి వారు పరలోకపు జీవన విధానాన్ని భూమి మీద చూపించాల్సింది. పరిశుద్ధులు విఫలమైపోయారు. అందుకనే ప్రభు అంటాడు, మీరు ఉప్పు లోకానికి, కానీ ఉప్పు నిసారమైతే. ఓ పరిశుద్ధుడు, ఒకప్పటి భక్తుడు అన్నాడు, సెయింట్స్ హావ్ బికమ్ సాల్ట్లెస్ సాల్ట్. పరిశుద్ధులు ఉప్పు లేని ఉప్పు అయిపోయారు. ఆ ఉప్పు భూమికైనా ఎరువుకైనా పనికిరాదు. మత్తయి అంటాడు, అది మనుషుల కాళ్ళ కింద తొక్కబట్టక తప్ప దేనికి పనికిరాదు. సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉండుట చేత, మన ప్రభావము తగ్గిపోవట చేత చెడు అనేది పెరిగిపోతూనే ఉంది.
అలెగ్జాండర్ మక్లారెన్ అనే భక్తుడు ఇట్లా రాశాడు, చిన్న ఆసియాలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలకు ఏమైపోయింది? అలెగ్జాండ్రియాలో ఉన్న సంఘం, అంతియోకియాలో ఉన్న సంఘం, కాన్స్టాంటినోపుల్లో ఉన్న సంఘం, అంటే ఒకప్పటి పాత సంఘాలు, పురాతన సంఘాలు, బలముగా ఒకప్పుడున్న సంఘాలు, సిరియా, పాలస్తీనా క్రైస్తవ్యం ఏమైపోయాయి? ఎక్కడున్నాయి అవి ఇప్పుడు? నార్త్ ఆఫ్రికాలో ఉన్న సంఘం ఏమైంది? అగస్టిన్ యొక్క సంఘం ఏమైంది? ఆయనే జవాబిస్తాడు, ట్రాడన్ అండర్ ద ఫుట్ ఆఫ్ మెన్, మనుషుల కాళ్ళ కింద తొక్కబడ్డాయి. అవి ఇప్పుడు లేవు. అక్కడికి పోతే శిథిలాలు తప్ప ఏమి లేవు. అండ్ డమస్కస్లో, సిరియాలో ఉన్నటువంటి డమస్కస్లో ఒక మాస్క్ ఉంది. మాస్క్ యొక్క ప్రధాన ద్వారం మీద ఒకప్పుడు అది సంఘము, ఒకప్పుడు చర్చ్ కథీడ్రల్, దాని మీద ఒకప్పుడు దై కింగ్డమ్ ఓ క్రైస్ట్ ఈజ్ అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అని ఉండేది. ఓ క్రీస్తు నీ రాజ్యం నిత్య రాజ్యం అని రాయబడితే, ఇప్పుడు దాన్ని ఆ కథీడ్రల్ని వారు మాస్క్గా మార్చారు కనుక దాని మీద వారు ఏమని రాశారు? దేర్ ఈజ్ నో గాడ్ బట్ గాడ్ అండ్ మొహమ్మద్ ఈజ్ హిస్ ప్రాఫిట్. మా దేవుడు తప్ప మరో దేవుడు లేడు అండ్ ఆయన ప్రవక్త మొహమ్మద్. సో అలెగ్జాండర్ మెక్లారెన్ అంటున్నాడు, ద సాల్ట్ హెస్ లాస్ట్ ఇస్ సేవర్ అండ్ బీన్ కాస్ట్ అవుట్. ఉప్పు నిస్సారమైపోయింది కనుక బయట రోడ్డు మీద పారవేయబడింది. పరిశుద్ధులు నిస్సారమైపోయారు కనుక, ప్రభావం లేని వారైపోయారు కనుక పాపం పెరిగిపోతుంది, పాపం పండిపోతుంది, చెడు పెరిగిపోతుంది. సో ఇప్పటికైనా మించిపోలేదు. మనం పాపం అంతటినీ అరికట్టలేం, కానీ మనం పాపానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయగలం. పాపులను మనం ప్రభు సువార్తతో హెచ్చరించగలం. పాపము లేని పరిశుద్ధ జీవితాలు వారి ముందు మనం జీవించి పెట్టగలం. అండ్ మన సంఘాలను పరిశుద్ధంగా శిష్యులను చేసి అట్లాంటి ఒక మాదిరిని లోకం ఎదుట, సమాజం ఎదుట చూపించగలం. అది మన ధన్యత, అది మన బాధ్యత. మీరు, మీ కుటుంబం, మీ సంఘము ఆ ప్రకారం ఉండాలన్నది నా ప్రార్థన. ఆ ప్రకారం దేవుడు కృపనివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం. మీరు ఆయన ఆశ్రయిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.